హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ రమేష్ దేవబత్ని గారు. సో రీసెంట్ గా ఐసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది సార్ మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. సార్, తెలంగాణలో ఒక 3 న్యూ యూనివర్సిటీస్ స్టార్ట్ చేశారని విన్నాం. అసలు ఏంటి ఆ యూనివర్సిటీస్? ఫస్ట్ ఒకటి గవర్నమెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారండి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి. దీనికి ఛాన్సలర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు. చైర్పర్సన్ గా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా గారు ఉంటారు. సో దీంట్లో బేసిక్ గా రిటైల్ అండ్ లాజిస్టిక్స్, గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవన్నీ కూడా, అంటే బేసిక్ గా స్కిల్ బేస్డ్ అనమాట. స్కిల్స్ ని ఎవ్రీ ఇయర్ ఒక 20,000 స్టూడెంట్స్ కి స్కిల్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీతో కొలాబరేట్ చేసి టాస్క్ అని చెప్పేసి ఉంది ముందు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్, దాంతో ఇచ్చేసారనమాట. అది ఒక యూనివర్సిటీ. సెకండ్ వచ్చి అమిటీ యూనివర్సిటీ అని స్టార్ట్ చేశారు. అమిటీ యూనివర్సిటీ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది వచ్చి ఆల్మోస్ట్ 12 స్టేట్స్ లో ఉంది ఇండియాలో. చాలా పెద్ద గ్రూప్ అమిటీ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది. ఇప్పుడు తెలంగాణలో జిఎంఆర్ ఏరోసిటీలో శంషాబాద్ లో స్టార్ట్ చేశారు. చాలా ప్రీమియం యూనివర్సిటీ. వాళ్ళు ప్లేస్మెంట్స్ అవి బాగా ఇస్తారు. ఇంకోటి చిన్న యూనివర్సిటీ సెయింట్ మేరీస్ యూనివర్సిటీ అని చెప్పేసి రిహాబిలేషన్స్ కి సంబంధించిన యూనివర్సిటీ ఒకటి స్టార్ట్ చేశారు. అది రామోజీ ఫిలిం సిటీ దగ్గర స్టార్ట్ చేశారు. ఇందులో మేజర్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యంగ్ ఇండియా దానికి స్కిల్స్ కి సంబంధించిన యూనివర్సిటీ ఒకటి ఉన్న అమిటీ యూనివర్సిటీ. సో అమిటీ యూనివర్సిటీ ఏంటి అంటే మామూలుగా నార్మల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కు అమిటీకి తేడా ఏంటి అంటే వీళ్ళకి అబ్రాడ్ లో కూడా ఇంకో 12 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో దీని అల్యూమిని వచ్చి ఆల్మోస్ట్ 7 lakhs అల్యూమిని ఉంది. ఆల్రెడీ ఇప్పుడు 2 lakhs ప్లస్ స్టూడెంట్స్ చదువుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర 6,000 ప్లస్ ఫ్యాకల్టీ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ పర్టికులర్ గా 2025 లో ఇంటర్మీడియట్ అయిపోయి ఇంకా బీటెక్ అడ్మిషన్ తీసుకుని వాళ్ళు ఆర్ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, పర్టికులర్ గా ఎంటెక్ ఏఐ, డేటా సైన్స్, తర్వాత సిస్టమ్స్ అండ్ నెట్వర్కింగ్, ఈ స్పెషలైజేషన్స్ ఉన్నాయి అనమాట వాళ్ళ దగ్గర. ఇవి బేసిక్ గా ఏఐ అనేది బయట ఎక్కడ ఎంటెక్ లేదు. సో ఈ ఇయర్ అబ్రాడ్ కూడా చాలా మంది వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయారు. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఎంటెక్ ఏఐ లో చేస్తే అమిటీలో ప్లేస్మెంట్స్ 100% ఇస్తారు వాళ్ళు. సో వీళ్ళు కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకొని ఏదో ఒక నార్మల్ కాలేజ్ లో ఎంటెక్, ఎంబీఏ కాకుండా ఇలాంటి కాలేజెస్ లో చదువుకొని కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మంచి ప్యాకేజ్ తో వస్తాయి. అండ్ వాళ్ళు 100% అప్ టు 100% స్కాలర్షిప్స్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ ఇయర్ ఫౌండేషన్ ఇయర్ స్కాలర్షిప్ 20% స్కాలర్షిప్ మెరిట్ లేకుండా వాళ్ళు బేసిక్ క్వాలిఫై అయితే కూడా 20% స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఎంటెక్, ఎంసీఏ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి. బీబీఏ, ఎంబీఏ వాళ్ళకి అయితేనేమో 15% ఇస్తున్నారు వితౌట్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అప్ టు 100%. అండ్ ఈ మంత్ 24th స్పాట్ అడ్మిషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ క్యాంపస్ లో. సో మీ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ చూస్తున్నారో ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఈ అకాడమిక్ ఇయర్ లో వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో పర్టికులర్ గా ఈ యూనివర్సిటీకి కూడా రీసెంట్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్కమ్ టు తెలంగాణ అని చెప్పి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్ అఫీషియల్ గానే పోస్ట్ చేశారు. సో తెలంగాణకి కొత్త యూనివర్సిటీలు రావాలి, పెట్టుబడులు రావాలి అని. సో ఇక్కడ మనకి యూనివర్సిటీస్ వస్తే ఏమైతుంది అంటే మన స్టూడెంట్స్ మైగ్రేట్ అయ్యి వేరే స్టేట్స్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మన దగ్గరే అన్ని ఫెసిలిటీస్, అన్ని కొంచెం మంచి యూనివర్సిటీస్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేవి, మంచి ఫ్యాకల్టీ ఉన్న యూనివర్సిటీస్ ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి చాలా యూనివర్సిటీస్ రావాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దాదాపు 20,000 స్టూడెంట్స్ తెలంగాణ, ఆంధ్ర నుంచి మైగ్రేట్ అయ్యి నార్త్ ఇండియా వెళ్తున్నారు. సో దీని వల్ల డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా మనకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫీజులు లక్షల ఫీజులు కడతా ఉంటారు. అండ్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళు అక్కడ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ కూడా క్రోర్స్ ఆఫ్ రూపీస్ తెలంగాణ, ఆంధ్ర నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అదే మన దగ్గర మంచి కాలేజీలు, మంచి ఫ్యాకల్టీ, మళ్ళీ అక్కడ ఆ యూనివర్సిటీస్ లో ఫ్యాకల్టీ అంతా మళ్ళీ ఆంధ్ర, తెలంగాణ నుంచి వెళ్ళి చెప్తారు. సో అదే యూనివర్సిటీ మన దగ్గర ఉంటే అక్కడ నాట్ ఓన్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అండి, బయట హాస్టల్స్ నడిపే వాళ్ళు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ నడిపే వాళ్ళు కావచ్చు, ఇండైరెక్ట్ గా చాలా మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి అన్నమాట. స్టూడెంట్స్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అండ్ పర్టికులర్ స్టూడెంట్స్ బిజినెస్ చాలా పెద్దదండి. సో లేట్ గా అయినా స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేసింది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త యూనివర్సిటీస్ స్టార్ట్ అయ్యాయి, మంచి పరిణామం. సో ఇంకా మోర్ యూనివర్సిటీస్ రావాలని కోరుకుంటున్నాను యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్ గా. సో ఈ యూనివర్సిటీస్ లో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్ట్రీమ్స్ ఏమై ఉండాలి? ఇది గవర్నమెంట్ యూనివర్సిటీలో అయితే రిటైల్, లాజిస్టిక్స్, డిగ్రీ కోర్సెస్ ఉన్నాయండి. దానికి డైరెక్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు ప్రాసెస్ చేసిస్తారు అడ్మిషన్ కి. అమిటీకి వచ్చి వాళ్ళు ఆన్లైన్ లో ఒక ఎగ్జామ్
అప్లై చేయాలి. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు బేస్డ్ ఆన్ మెరిట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత అడ్మిషన్ ఇస్తారండి. ప్రజెంట్ అయితే ఈ 2 యూనివర్సిటీస్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాయి. సో అమిటీ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కావాలి, ఏదైనా హెల్ప్ కావాలి అంటే దే కెన్ కాంటాక్ట్ మీ ఆల్సో. సో నేను అసోసియేట్ గా కూడా ఉన్నాను అమిటీ యూనివర్సిటీకి. ఓకే, సో ఎంటీ యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో దట్ మీకు ఒక గైడెన్స్ అనేది ప్రాపర్ గా సార్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మందికి కూడా యూనివర్సిటీకి కాలేజ్ కి డిఫరెన్స్ తెలీదు. అది ఏది చూస్ చేసుకోవాలి, రెండు ఒకటే కదా నేర్పిస్తారు అనుకుంటారు, కానీ అసలు రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి? కాలేజెస్ కి ప్రాపర్ సిలబస్ యూనివర్సిటీ అండర్ లో ఉంటుందండి. ఒక సమ్ ఎక్స్ కాలేజ్ ఉంది, అది ఓయూ కానీ జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజ్ అండర్ లో ఉంటుంది. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళు ఏదైతే సిలబస్ కరికులం ఇస్తారో అదే ఫాలో కావాలి. వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ అవంతా కూడా డిఫరెంట్ గా ఉంటాయి. బట్ ప్రైవేట్ యూనివర్సిటీకి వచ్చేసరికి ఇప్పుడు ఎన్ఈపీ 2020 ప్రకారం చాలా చేంజెస్ వచ్చేసినాయి అనమాట. ఈ జనరేషన్ కి అంటే 2029 లో 2030లో ఇండస్ట్రీలో ఏం రిక్వైర్మెంట్ ఉంది అది ఇప్పుడు టీచ్ చేస్తారు వాళ్ళు. సిలబస్ కరికులం అప్డేటెడ్ కరికులం ఉంటుంది. ఫ్యాకల్టీ కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి అప్డేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు. సో యూనివర్సిటీలో ఏంటంటే మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఒక క్యాంపస్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ బీబీఏ, బీసీఏ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, సైకాలజీ ఇట్లా 100 కోర్సులు ఉంటాయి యూనివర్సిటీస్ లో. నార్మల్ కాలేజ్లో వచ్చి ఓన్లీ ఇంజనీరింగ్ అయినా ఉంటుంది, దాంట్లో ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఇంతవరకే ఉంటాయి. అండ్ పీజీ పెద్దగా ఎవరు కూడా మన దగ్గర కేర్ చేయరు. సో బెటర్ చూజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కూడా అంటే అది పెట్టింది ఎవరు, అది ఎప్పటి నుంచి ఉంది, దానికి ఏమి అక్రిడేషన్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకోవాలి. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, నార్మల్ చిన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా కొంచెం పెద్ద యూనివర్సిటీ అయితే బాగుంటుంది. అదే ఉన్న లొకేషన్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫెసిలిటీస్, ల్యాబ్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉన్నాయా లేదా, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూస్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ గా మీరు అన్నట్టు యూనివర్సిటీకి ఆర్ కాలేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ అకాడమిక్ లెర్నింగ్ లో అండ్ ఇండస్ట్రీ నీడ్స్ కి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇది యూనివర్సిటీస్ ఎక్కువ ఫిల్ చేస్తాయండి మిగతా కాలేజ్ కంటే కూడా. ఇదండి. సో సడన్ గా తెలంగాణలో ఇట్లా 3 యూనివర్సిటీస్ లాంచ్ చేయడానికి రీజన్ కానీ, నెక్స్ట్ స్టూడెంట్స్ కి దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ ఏముంటుందంటారు? సడన్ గా ఏం లేదండి, అంటే ఇది కొత్త గవర్నమెంట్ తీసుకునే ఇనిషియేషన్ యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ అనేది. అండ్ మనకి రిక్వైర్మెంట్ ఉందండి, మన దగ్గర ఎవ్రీ ఇయర్ lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఫినిష్ చేసి బయటికి వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఏమేమి రెగ్యులర్ గా రెగ్యులర్ కోర్సెస్ కాకుండా స్కిల్ బేస్డ్ కోర్సెస్ కావాలి. ఇప్పుడు బీకామ్ చదివితే బీకామ్ ఓన్లీ చదవడం వల్ల యూజ్ లేదండి, దాంట్లో టాక్సేషన్ కోర్సులు కావచ్చు, అంటే ఫిన్టెక్ కోర్సులు కావచ్చు, ఏదో ఒక సర్టిఫికేషన్ కోర్స్ చేయాలి. నార్మల్ ఎంబీఏ చదవడం వల్ల కూడా యూజ్ ఏముండదు, ఏదో ఒక సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి. బీటెక్ చదవడం వల్ల యూజ్ ఉండదు, సర్టిఫికేషన్ కోర్సెస్ చేయాలి, ఇంటర్న్షిప్స్ చేయాలి. సో ఇప్పుడు కాలేజ్ లో సీట్స్ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్స్ ఇవన్నీ గవర్నమెంట్ కి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటాయి. గవర్నమెంట్స్ చాలా ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి దాంట్లో. ప్రైవేట్ యూనివర్సిటీస్ అలా కాదు. ఎవరైతే పేయింగ్ కెపాసిటీ ఉందో, పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలనుకున్న వాళ్ళు అటు వెళ్ళడం వల్ల ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. ఎందుకంటే వీళ్ళు మేనేజ్మెంట్ కోటాలో వాళ్ళందరూ కౌన్సిలింగ్ లో వెళ్లకుండా ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో జాయిన్ కావడం వల్ల ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో ఫీజు రియంబర్స్మెంట్ మీదే, ఒక నార్మల్ క్యాబ్ డ్రైవర్ కావచ్చు, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళ పిల్లలు, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తే చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ కొంచెం ఆల్రెడీ ఆర్థికంగా ఉండి పేయింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు కూడా అదే కాలేజ్లో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయితే సో ఆ స్టూడెంట్ సీట్ కోల్పోయే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశం మంచిదే అండి ప్రైవేట్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వడం వల్ల. ఇట్స్ లైక్ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ అండి. ప్రైవేట్ హాస్పిటల్ కి ఎంతమంది వెళ్తారు, డబ్బులు పేయింగ్ కెపాసిటీ ఆర్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎవరు వెళ్తారు, నిజమైన అర్హులే వెళ్తారు అక్కడికి. సో ఇట్స్ లైక్ యూనివర్సిటీస్ రావడం వల్ల రెండు రకాలుగా మంచిదే, స్టూడెంట్స్ కి మంచిది అండ్ నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిది, అండ్ గవర్నమెంట్ కూడా కొంచెం బడ్డం తగ్గుతుంది. అండ్ మన దగ్గర స్కిల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి మంచి జాబ్స్ వస్తాయి. బయట స్టేట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇక్కడే లోకల్లోనే వాళ్ళు జాబ్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, సో చూసారు కదండి, మరి ఈచ్ యూనివర్సిటీ గురించి ఇంకా ఇన్డెప్త్ గా మేము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో మీకోసం తప్పకుండా ఇంటర్వ్యూ అయితే చేస్తాము. బట్ ఈ లోపు కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్న అడ్మిషన్ ప్రాసెస్ కానీ గైడెన్స్ గురించి కానీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.